హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కికీ బ్లాగ్స్. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. నేనైతే ప్రతి ఏకాదశిని ఫాలో అవుతానండి. మంత్లీ మనకైతే 2 ఏకాదశులు వస్తాయి కదా, నేను 2 ఫాలో అవుతాను. సిన్స్ ఒక 2 ఇయర్స్ నుంచి నేనైతే ఇలా ఫాలో అవుతున్నానండి. సో ఆ రోజంతా మనం ఉపవాసం ఉండి దేవుడికి పూజ చేసుకుంటూ సాయంత్రం నైవేద్యం చేసి మనం ప్రసాదం తీసుకుంటాం కదా. సో నేను ఆ నైవేద్యం ప్రసాదం రెసిపీ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఒక కడాయిలో ఇట్లా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని కొంచెం పల్లీలు అందులో వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి రోస్ట్ అయ్యాక సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి 3 వెరైటీస్ ఉన్నాయండి ప్రసాదం అయితే. సో ఒకటేమో పల్లీలది, ఇంకొకటి ఆలుది. ఆలు వచ్చేసి ఒక 2 మినిట్స్ నేను బాయిల్ చేసుకున్నాను లైట్గా సాల్ట్ వేసుకొని. దాని తర్వాత పొట్టు తీసేసి ఇలా మనకి తగినంత మీడియం ముక్కలు అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కూడా వేసి అవి వేగాక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేగాక లైట్గా కరివేపాకు వేసుకొని నేనైతే ఈ ఆయిల్లోనే పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే ఏంటంటే మనం ఆలు వేసినప్పుడు ఆయిల్తో పాటు పసుపు కూడా మంచిగా అన్ని ఆలూస్కి అంతా పట్టేసుకుంటుందన్నమాట. మనం ఆలుగడ్డని ఎంత ఉడకబెట్టుకున్నా కానీ ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్ యాడ్ అవ్వాలి కాబట్టి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయినా మనం ఇలా పెట్టుకోవాలి. మనం టేస్ట్ అయితే చేయకూడదు కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. తక్కువే వేసుకుంటానండి నేనైతే. సో సాల్ట్ వేసుకున్నాక కూడా మనం చక్కగా కలుపుకొని పెట్టేసుకోవాలన్నమాట ఒక 2 మినిట్స్. ఇందులో అయితే మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఆనియన్స్ అయితే దేవుడికి ఏది వాడకూడదు కాబట్టి ఇలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మనకు తినడానికి. ఇదైతే నేను ప్రతి ఏకాదశికి కూడా నేను ఇలాగే చేసుకుంటాను. సో ఇది కూడా అయిపోయిందండి. ఇవైతే నేను ఇంకొక సపరేట్గా ఇంకో గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ గిన్నెలు ఏవైతే ఉన్నాయో ఈ కడాయి ఇవన్నీ కూడా నేను ఓన్లీ దేవుడి పూజకి నైవేద్యాల కోసమే వాడతానండి. పండగలప్పుడు పూజలప్పుడు మాత్రమే. ఇందులో అసలు నాన్ వెజ్ అయితే టచ్ అవ్వదనమాట. స్పెషల్గా నేను పూజల కోసమే వాడుకుంటాను. సో మనం ఆలు కూడా మొత్తం సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుంటానమాట. ఇందులోనే ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడయ్యాక జీలకర్ర ఆవాలు సేమ్ ఆలు ప్రొసీజర్ లాగే ఉంటుందన్నమాట. అవి కూడా వేగాక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అది కాటు పెట్టి వేసుకోవాలన్నమాట. అవి కూడా వేగాక లైట్గా మనము కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు అయితే వేసుకున్నాక ఇది కూడా వేగాక నేను ఆయిల్లోనే సేమ్ పసుపు వేసి కలిపేస్తున్నాను. ఇలా వేసినప్పుడు ఏంటంటే మనం వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకున్నప్పుడు ఈజీగా పసుపు అనేది వాటికి కలిసిపోతుంది. సో ఇవైతే సాబుదానా నేను ఒక 2 hours నానబెట్టుకున్నానండి. ఈ సాబుదానా కూడా నేను అయితే ఇందులోనే వేసేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా మనం వేసి కలుపుకున్నప్పుడు ఏంటంటే కలర్ అనేది మంచిగా పడుతుందన్నమాట సాబుదానాకి కూడా. సో మనం స్లోగా కలుపుకోవాలి. ప్రెషర్ పెట్టి కలిపితే ఏంటంటే అంతా ఇలా మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. సో అలా ఏం కాకుండా నీట్గా సింపుల్గా దీన్ని రోస్ట్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిపేశాక నేనైతే ఇది కొంచెం మనకి నార్మల్గా ఉంటుంది కదా, దీంట్లో నేను పల్లి పేస్ట్ వేస్తున్నాను. మనం మామూలుగా పల్లీలు రోస్ట్ చేసి పొట్టు తీసుకొని వాటిని పేస్ట్ పట్టి వేస్తానండి నేనైతే రెగ్యులర్గా. సో ఆ పల్లి పేస్ట్ వేస్తే ఏంటంటే మనకి ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని పల్లి పేస్ట్ అనేది నేను వేసేస్తున్నాను. మనం తిన్నప్పుడైతే చాలా మంచి టేస్ట్ వస్తుంది. డెఫినెట్లీ ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఇలా పల్లి పేస్ట్ వేసినప్పుడు సాబుదానాలో అయితే. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ నా రెసిపీ, నాకు ఇష్టమైన రెసిపీ అనమాట. ఇదైతే నాకు చాలా ఇష్టం. సో ఇది నేనైతే ఇలా చేస్తున్నాను. ఈ పల్లి పేస్ట్ కూడా మంచిగా మెల్ట్ అయ్యి ఈ సాబుదానాలో మొత్తం కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలి. సో ఇదైతే రెడీ అయిపోయిందండి. మంచిగా మనం కలిపాక ఇగో ఇలా అయిపోతుంది అనమాట. కొంచెం మగ్గితే కనుక ఇలా అయిపోతుంది. దాని తర్వాత స్టవ్ కట్టేయడమే. మీద నుంచి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మనకి ఇది కూడా ప్రసాదం రెడీ అయిపోయింది. సో ఈ 3 ఇప్పుడైతే మంచిగా ఒక బౌల్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడమే అనమాట. నేనైతే ప్రతి ఏకాదశి ఫాలో అవుతాను. మనం ఇలా చేసి పూజలు చేసి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటే మనకి మంచిగా హెల్త్ అండ్ వెల్త్ అనేది ఉంటుంది. నేను ఫాలో అవుతున్నప్పటి నుంచి నాకైతే పీస్ అనేది ఉందండి. సో నేనైతే అదైతే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ నేనే అనమాట. నాకు చాలా పీస్ వచ్చింది నేను ఈ ఏకాదశులు అనేది ఫాలో అవ్వడంతో. సో నేనైతే ఇది నాకు చేతనైనంత వరకు నేనైతే కంపల్సరీ ఎప్పటికీ చేయాలని అనుకుంటున్నాను ఆ దేవుడి దయ వల్ల.
మనకి దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటే కానీ ఏమైనా సాధించగలమండి. సో, నేనైతే ఎవ్రీ టైమ్ ఇలా ఏకాదశి ఫాలో అవుతాను. అండ్ సంకష్టహర చతుర్థికి కూడా ఫాలో అవుతాను. సంకష్టహర చతుర్థి రోజు మాత్రం వేరే నైవేద్యం వండుకోవాలి. ఇది కాదు, ఇదైతే ఓన్లీ ఏకాదశిలకు చేసుకుంటారు. ఈ రెసిపీ కూడా నాకైతే మా అత్తయ్య గారే నేర్పించారు. సో, ఇదైతే నేను చేసేస్తున్నాను. మనం మంచిగా దేవుని మొక్కుకొని మంచిగా పూజ చేసుకుంటే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుందండి చాలా. సో, నేనైతే డెఫినెట్లీ ఫాలో అవుతాను. మీలో ఓపిక ఉన్న వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు మీరు కూడా డెఫినెట్గా ఫాలో అవ్వండి. మీకు పీస్ అనేది డెఫినెట్లీ నోటీస్ చేస్తారు. మీ అందరికీ కూడా అండ్ నా సబ్స్క్రైబర్స్కి కూడా ఆ వైకుంఠ స్వామి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఏకాదశి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే నాకు కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఇంకేమైనా నాకు టిప్స్ చెప్పాలంటే కూడా కమెంట్ చేయండి. నేను డెఫినెట్లీ రిప్లై అయితే ఇస్తాను. ఇలా తులసమ్మ దగ్గర కూడా పెట్టుకొని నేను పూజ అయితే చేసుకుంటాను ప్రతి ఏకాదశికి. ఇదైతే నాకు చాలా పీస్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్